డేటాబేస్ లో కూడా వెతుకుతున్నాము. ఇంతకుముందు ఆఫెండర్ గా లేకపోతే ఎనీ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉందా లేదా అని ఇప్పుడు దాకా దృష్టిలో రాలేదు. బట్ ఇతర అదర్ డేటాబేస్ అన్ని కూడా సెర్చ్ చేసేసి వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హిస్ ప్రెసెంట్ లొకేషన్. బట్ మన సిటీ నుంచి అయితే బయట వైపు వెళ్ళినట్టు సిసిటీవీ ద్వారా ఆధారాల ద్వారా తెలిసింది. కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్ లో కూడా వచ్చాయి. ఎయిర్పోర్ట్ వైపు తర్వాత ఆయన టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము. మొబైల్ డీటెయిల్స్, ఐపీడిఆర్ అనాలిసిస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఎందుకంటే వాట్సాప్ లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది. సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. త్వరలోనే వీ విల్ అప్రహెండ్ హిమ్ పాజిటివ్లీ ఇన్ నో టైమ్. సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా విదిన్ 6 hours నిందితుడు అక్యూజ్డ్ ఆచూకీ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు హీ స్టిల్ ఆన్ ద రన్, బట్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. And we are not here to tolerate, Visakhapatnam City Police is not here to tolerate any kind of land grabbing activities. Definitely we will exchange more information from the revenue department. Every month we are going to hold a meeting here because it is a fact that ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు. అందుకే ప్రజలందరినీ కూడా కోరడం ఏమంటే, మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర, అది కాకుండా డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి సమస్యలు అన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ, ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్, ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్, తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్ని కూడా ప్రజలు మా దృష్టికి స్పందన ద్వారా లేకపోతే వాట్సాప్ నంబర్ 9493336633 9493336633 ఈ నంబర్కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు. వాట్సాప్ నంబర్ వెంటనే మేము స్పందిస్తాం దాని మీద. ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు.